నమస్తే అందరికీ. జ్ఞాన యోగం వివేకానందుడు 1996 లండన్లో ఉపన్యసించింది ఇది. ఈశావాస్యమిదగం సర్వం, అన్నిటి యందు భగవంతుడు అని ఉపన్యసించాడు. అది చూద్దాం. మన జీవితాలు చాలా వరకు అంతులేని విపత్తులలో మునిగి ఉంటాయని, ఆ స్థితిని మార్చడం మనకు అశక్యమని ఇప్పటికే కనుగొన్నాం. ఈ దుస్థితిని సరిచేయుట కోసం మనం అనాది కాలం నుండి పోరాడుతున్నాం. కానీ సర్వం యథాపూర్వంగానే జరుగుతోంది. ప్రతిక్రియలు సంపాదించే కొద్దీ దురవగాహములైన క్రొత్త విపత్తులు అలముకుంటూ ఉంటాయి. ఈ కష్టాల నుండి తప్పించుకోవడానికి ఒక్క మార్గం ఉందని అన్ని మతాలు ఒక దైవాన్ని ప్రతిపాదించడం కూడా మనకు తెలుసు. ఈ కాలపు బ్రతుక నేర్చిన బుద్ధిమంతుల మాట విని ప్రపంచ స్థితికి లొంగి ఎట్లో కాలం గడుపుకుంటూ ఉంటే నిష్కృతి లభించదా? అప్పటికీ ఆపదలే మన గతి అని మతాలు హెచ్చరిస్తున్నాయి. మతాల బోధ ఏమంటే ఈ ప్రపంచానికి అతీతమైనది ఒకటి ఉంది, పంచేంద్రియ జీవితమే. ఈ భౌతిక ప్రపంచ జీవితమే సర్వం అనడం తప్పదు. అది ఒక స్వల్ప అంశం మాత్రమే, అందులోనూ స్థూల దృష్టికి తోచే ఉపరిభాగం మాత్రమే. దీనికి మూలమును దీనికి అతీతమును అయిన అఖండ పర్వతత్వం ఉంది. అందులో ఆపదలు ఉండవు. దీన్ని కొందరు దైవం, కొందరు అల్లా, కొందరు జిహోవా, కొందరు జోవ్ మొదలైన పేర్లతో పిలుస్తారు. వేదాంతి దీనిని బ్రహ్మం అంటాడు. వేదాంతి దీన్ని బ్రహ్మం అంటాడు. మీరి అస్తిత్వములను చాలించుట మంచిది అనేనా మతాల బోధ? పైకి అట్నే అనిపిస్తుంది. ఈ లోకంలో గల క్లేశములకు ప్రతిక్రియ ఏమి అనే ప్రశ్నకు వచ్చే సమాధానం జీవితాన్ని వదలండి అనే అభిప్రాయం కలిగిస్తుంది. వెనకటికి ఒక కథ చెప్పినట్లుంది ఈ ప్రతిక్రియ. ఒకటి తలపై దోమ వాలింది. వాని మిత్రుడు దోమను చంపడానికి ఒక దెబ్బ వేశాడు. ఆ దెబ్బకు దోమయే కాక మనుషుడు కూడా చచ్చిపోయాడట. ఈ ప్రతిక్రియలో కూడా ఇట్టి అర్థమే స్ఫురిస్తోంది. జీవితం వ్యధమయం, లోకం దుఃఖమయం. బుద్ధి ఉన్నవాడెవ్వడు ఇది కాదన జాలడు. కానీ దీనికి మతాలు బోధించే ప్రతిక్రియ ఏది? ఈ ప్రపంచం అసత్యమని, సత్యమైన ప్రపంచం ఒకటి దీనికి అతీతమైనది ఉందని కొందరందరూ. చిక్కంతా ఇక్కడే. ఈ ప్రతిక్రియ సర్వనాశనం చేసేదిగా ఉంది. అటువంటిది ప్రతిక్రియ ఎలా అవుతుంది? ఇది తప్పితే మరో విధంగా లేదా? ఈ ప్రశ్నకు వేదాంతం చెప్పే సమాధానం ఏమంటే, మతాలన్నీ చేసే బోధ సత్యమే, నిర్దుష్టమే. కానీ దీన్ని సరిగా అర్థం చేసుకోవాలి. చాలామంది దీన్ని అపార్థం చేసుకుంటారు. మతాలలో గల అస్పష్టత ఇందుకు కొంత కారణమే. కానీ నిజమగు లోపం హృదయబద్ధుల సమ్మేళనం లేకపోవడం. హృదయం అత్యంత మహనీయం. జీవితంలోని ముఖ్య ప్రేరణలకు అదే ఉత్పత్తి స్థానం. దైవ సంపదకది పీఠం. బుద్ధి పరిపూర్ణంగా ఉండి హృదయం లేకుండడం కంటే కొంచెమైనా హృదయం ఉండి బుద్ధి బొత్తిగా లేకుండడమే నూరింతలు శ్రేష్టమని నా అభిప్రాయం. హృదయం కలవాడు బ్రతకగలడు, అభివృద్ధి నొందగలడు. కానీ హృదయ శూన్యునికి ఎంత బుద్ధి ఉన్నా అతడు శుష్కజీవి అయి మరణిస్తాడు. కానీ హృదయ ప్రేరణలనే ఆధారంగా కొని జీవించేవాడు పెక్కు కడగండ్ల పాలవుతాడు. గోతులలో కూలే అవకాశాలు అతనికి ఎక్కువ. కాబట్టి బుద్ధి కూడా దానితో కలిసి ఉండాలి. అలానే హృదయాన్ని తృప్తిపరచడానికై బుద్ధి కానీ, బుద్ధిని తృప్తిపరచడానికి హృదయం కానీ హీనం కాకూడదు. ప్రతివాడు అనంతమైన తార్కిక బుద్ధితో పాటు అనంతమైన హృదయ వైశాల్య సానుభూతులను కూడా సాధించుకోవాలి. ప్రపంచంలో మన కోరికలేమైనా మితి ఉందా? కోరికలకేమైనా మితి ఉందా? ప్రపంచం అనంతమవడం వల్ల అనంతమైన సానుభూతికి, అనంతమైన సంస్కృతికి, అనంతమైన తార్కిక శక్తికి ఈ లోకంలో తావుంది. కాబట్టి అవి అనంతంగా వస్తూ ఉండాలి. మనలో ఎప్పుడూ అవి సమాంతర రేఖల్లాగా ప్రక్కల నడుస్తూ ఉండాలి. సాధారణంగా మతాలన్నీ ఈ విషయాన్ని గ్రహించాయి. కానీ
అన్నీ ఒక్క ప్రమాదానికే గురి అవుతున్నాయి. అన్నీ హృదయానికి చిత్తవృత్తులకు అత్యంత ప్రాముఖ్యాన్ని ఇస్తున్నాయి. ప్రపంచం దోషమయం కాబట్టి దాన్ని పరిత్యజించు అనేదే బోధ. అది మహనీయం, అదొక్కటే సరైన బోధ. సత్యాన్ని గ్రహించడానికి అసత్యాన్ని విడనాడాలనడం నిర్వివాదాంశం. మంచిని కోరేవారమంతా చెడును విడనాడాలనడం, జీవాన్ని కోరేవారంతా మరణప్రాయాలను విడనాడాలనడం ఇట్లే నిర్వివాదాంశాలు. నిజమే, కానీ ఈ బోధకర్తం ఇంద్రియ జీవితాన్ని విడనాడుమనే అయితే మనిషికి ఇంకేం మిగులుతుంది? మనకు తెలిసిన జీవితం ఈ ఇంద్రియ జీవితమే కదా. జీవితం అంటే ఇంకేమైనా అర్థం ఉందా? దీన్ని త్యజిస్తే ఏమి మిగులుతుంది? వేదాంతంలోని ముఖ్యతత్వ విచార భాగానికి వచ్చినప్పుడు మనకి ఈ విషయం ఇంతకన్నా చక్కగా విషదం కాగలదు. ఇప్పటికీ ఈ మాట మాత్రం చెప్తాను. ఈ సమస్యకు యుక్తమైన పరిష్కారం వేదాంతంలో మాత్రమే ఉంది. వేదాంతం బోధింపజూసే పాఠాన్ని గూర్చి మాత్రం ఇక్కడ చెబుతాను. ప్రపంచాన్ని దైవంగా చూడాలనడం ఆ పాఠం. వేదాంతం ప్రపంచాన్ని తూలనాడుతుండనడం నిజం కాదు. వైరాగ్యాదర్శం ఆ మతంలో పరమావధి నందింది. ఇది మరెక్కడా కానరాదు. కానీ మూల విధ్వంసకాలైన శుష్క మార్గాలన్నది బోధించదు. ప్రపంచం దైవస్వరూపం. మన కళ్ళకు మన సామాన్య బుద్ధికి తోచే ప్రపంచాన్ని విడనాడి దాని యథార్థ రూపాన్ని తెలుసుకోండి. దాన్ని దైవంగా చూడండి. అది దైవమే అనే వేదాంత బోధ అత్యంత ప్రాచీనమైన ఉపనిషత్తు ఒకటి. ఈశావాస్యమిదంగం సర్వం, ఈ జగత్తులో ఉండే సర్వము ఈశ్వరునితో ఆచ్ఛాదించాలి అనే బోధతోనే ప్రారంభం అవుతుంది. ఈ ఆచ్ఛాదన ఎలా? నిరాధారమైన ఆశలను కల్పించుకోవడం వల్ల కాదు, ఉన్న దోషాన్ని చూడకుండడం వల్ల కాదు, వాస్తవంగా అన్నిటిలో దైవాన్ని చూడాలి. ఇదే ప్రపంచాన్ని విడనాడటం. అప్పుడేమి మిగులుతుంది? దైవమే. దీని అర్థమేమి? నీ భార్యను విడనాడ పని లేదు. ఆమె ఉండవచ్చు, కానీ ఆమెలో దైవాన్ని చూడాలి. మీ బిడ్డలను విడనాడండి అంటే ఏమి? కొందరు మృగప్రాయుల్లాగా వారి ఇంటి నుండి తరిమి కొట్టడమా? కానే కాదు. అలా చేయడం రాక్షస కార్యం, ఆస్తిక ధర్మం కాదు. నీ బిడ్డలలో దైవాన్ని చూడమనే ఆ బోధకర్తం ప్రతి విషయంలోనూ ఇట్లే ఆచరించాలి. జీవమునందు, మృత్యువునందు, సుఖమందు, దుఃఖమందు అన్నిటి యందు దైవము సమంగా నిలిచి ఉంటాడు. జగతంతా దైవమయం. కన్నులు విప్పి చూస్తే ఆయనను దర్శింపగలరు. ఇదే వేదాంత బోధ. మీరు ఊహించిన జగత్తును త్యజించండి. ఆ ఊహ నిరాధారమైంది, మిక్కిలి అసంపూర్ణమైన మీ అనుభూతి, మీ అసమగ్ర తార్కిక శక్తి, మీ లోపాలు ఇవే ఆ ఊహకాధారాలు. కాబట్టి దాన్ని త్యజించండి. మన బుద్ధిలో ఇంతకాలంగా నిలిచి ఉన్న జగత్తును, మనం కల్పించుకున్న అసత్య జగత్తును, అత్యాసక్తితో మనమంటి పెట్టుకొని ఉన్న జగత్తును త్యజించండి. కళ్ళు తెరవండి. మీరు అనుకుంటున్న రూపంలో అది ఎప్పుడూ లేదని తెలుసుకోండి. అది ఒక స్వప్న దృశ్యం, మాయా. నిజంగా ఉండినది దైవమే. బిడ్డలో ఉన్నది అతడే, భార్యలో ఉన్నది అతడే, భర్తలో ఉన్నది అతడే, సజ్జనులలో ఉన్నది అతడే, దుర్జనులో ఉన్నది అతడే, పాపిలో ఉన్నది అతడే, జీవంలో ఉన్నది అతడే, మృత్యువులో ఉన్నది అతడే. ఈ సిద్ధాంతం మిక్కిలి అపూర్వంగా, మిక్కిలి ఆశ్చర్యకరంగా తోచవచ్చు. కానీ వేదాంత మతం దాన్ని స్థాపించి, బోధించి, వ్యాపింపజే చూస్తోంది. ఆ మతం బోధించే సత్యాలలో ఇది మొదటిదే. జీవితంలో గల అపాయాలను, అశుభాలను మనం ఈ మార్గంచే తప్పించుకోగలం. కోరికల్ని త్యజించండి. మన కష్టాలన్నింటికీ మూలమనే కోరిక తీరనిచో మనం వ్యధ, కోరిక లేకపోతే వ్యధ కూడా లేదు. అపార్థం కలగకుండడానికై నా అభిప్రాయం కొంచెం విశదీకరిస్తాను. గోడలకు కోరికలు లేవు, వ్యధలు లేవు, నిజమే. కానీ అవి పరిణామం పొందే వస్తువులు కావు కదా. ఈ కుర్చీకి కూడా కోరికలు లేవు, బాధలు లేవు. కానీ కుర్చీ ఎప్పటికీ కుర్చీయే. సుఖానుభూతిలో దివ్యత్వం ఉంది, దుఃఖానుభూతిలో కూడా దివ్యత్వం ఉంది. కీడు వల్ల కూడా ఉపయోగం కలదని చెప్పవచ్చు. దుఃఖానుభూతికి కూడా నీతి బోధక ప్రభావం ఉందని మనకు తెలుసు.
చేసిన పనులెన్నిటికో మనం పశ్చాత్తాపపడతాం, కానీ వాటి వల్ల మనకెట్టి గుణ పాఠాలు లభించాయి. నా మట్టుకు నేను కొన్ని సత్కార్యాలు చేసినందుకు ఎంత సంతోషిస్తానో, అనేక దుష్కార్యాలు చేసినందుకు కూడా అంతే సంతోషిస్తాను. సరైన త్రోవలో అప్పుడప్పుడు నడిచినందుకు నాకు సంతోషం, పెక్కుమారు తప్పు త్రోవల్లో పడ్డందుకు కూడా సంతోషమే. అవన్నీ నాకు అత్యుత్తమ పాఠాలు నేర్పినవి కదా. నేను చిన్ననాటి నుండి తలచిన తలపుల యొక్క చేసిన చేతల యొక్క సమిష్టి ఫలమునే ఇప్పుడు నేను. ప్రతి తలంపు, ప్రతి చేత దాని ఫలాలను కలిగించింది. నా అభివృద్ధి మొత్తం ఆ ఫలాలే. కోరికలు కోరడం మంచిది కాదని మనకందరికీ తెలుసు. కానీ కోరికలు త్యజించడం అంటే ఏమి? జీవితం జరగడం ఎలా? కోరికనే కాక మనిషిని కూడా నశింపచేయు ఆత్మ హత్యారూపమైన బోధ కదా ఇది. కాదు, దాని సరి అయిన అర్థం ఇది. ఆస్తి ఉంచుకోవద్దని కాదు బోధ, ఆవశ్యకమైన వస్తువులు ఉంచుకోవద్దని కూడా కాదు. అనావశ్యకములైన హాయిగొల్పెడు వస్తువులు ఉంచుకోవడానికి కూడా ఆక్షేపం లేదు. కావలసిన వస్తువులన్నింటినీ ఇంకా ఇతరములు కూడా ఉంచుకోవచ్చు. కానీ సత్యము తెలుసుకొని ఆచరించండి. ధనం ఎవరిది కాదు. ఒక వస్తువు మీ సొంతమని కానీ దాని యందు మీకు కూడా కొంత భాగం ఉందని కానీ భావించకండి. మీరెవరు? నేనెవడను? ఇతరులెవరు? సర్వం ఈశ్వరునిదే. అన్నిటిలో ఈశ్వరుని చూడమని కదా ఉపనిషత్తు బోధ. మీరు అనుభవించే సంపదలో భగవంతుడున్నాడు. మీలో అంకురించే కోరికలో అతడున్నాడు. ఆ కోరికను తీర్చుకోవడానికి మీరు కొనే వస్తువుల్లో అతడున్నాడు. మీ అందమైన వస్త్రాల్లో అతడున్నాడు. మీ నాజూకైన నగల్లో అతడున్నాడు. ఈ మార్గాల్లో నడవాలి మీ తలపులు, మీ ఆలోచనలు. ఈ దృష్టితో చూడనారంభించడంతోనే ప్రపంచమంతా కొత్త రూపం ధరిస్తుంది. మీ ప్రతి చలనమందు, మీ సంభాషణ యందు, మీ రూపమందు అన్నిటిలో ఈశ్వరు నుంచిదే దృశ్యమంతా మారి ప్రపంచం కష్టభూయిష్ట రంగంగా కనిపించడానికి మారు స్వర్గలోకమైపోతుంది. ఈశ్వర రాజ్యం మీలో ఉంది అని జీసస్ అన్నాడు. వేదాంత బోధ కూడా అదే. లోక గురువులంతా అదే చెబుతారు. చూడడానికి కళ్ళున్నవారంతా చూడని, వినడానికి చెవులుండే వాళ్ళంతా వినని, మనం ఎన్నాళ్ళ నుండో వెదకు సత్యం మనలోనే ఉందని, ఎప్పుడూ అక్కడనే ఉండిందని వేదాంతం చాటుతోంది. అజ్ఞానాంధులమై అది పోయిందని భ్రమసి ఏడుస్తూ బొబ్బరిస్తూ ప్రపంచమంతా వెతికి శ్రమించాం. కానీ ఆ సత్యం మొదటి నుండి మన హృదయాలలోనే నివసించింది. అక్కడే దాన్ని కనుగొనవచ్చు. ప్రపంచాన్ని త్యజించండి అనే వాక్యాన్ని మామూలు వాడుకలో గల పక్వార్థంలో గ్రహిస్తే మనమే పనిని చేయక, ఏమీ ఆలోచించక మట్టి ముద్దలుగా చేష్టలు దక్కి పడి ఉండాలి. సర్వము నియతివశమనే నమ్మకం కలవారమై ప్రకృతి ధర్మానికి దాసులమై సర్వకాలగతులకు విధేయులమై ఇటునడు త్రిప్పటలు పడాలి. వ్యర్థవాంఛలకు లోబడి అంతటా తిరిగే సామాన్య మానవులకు కర్మమంటే ఏమో ఎలా తెలుస్తుంది? విషయలోలుడై చిత్తవృత్తులచ్చే ఇటునటు బలత్కారంగా లాగబడేవాడు కర్మమంటే ఏమో ఎలా గ్రహించగలడు? నిష్కాముడై కేవలం నిస్వార్థపరుడై ఉండేవానికి కర్మాచరణ సాధ్యం. ఉద్దేశమేమీ లేనివాడే కర్మాచరణ యోగ్యుడు. సాధింపదగిన స్వలాభం ఏమీ లేనివాడు చేసేది కర్మం. పటములోని చిత్రాన్ని చూసి ఆనందించేది ఎవరు? అమ్మేవాడా? చూసేవాడా? అమ్మేవాడు జమా ఖర్చు లెక్కలు చూసుకుంటూ తనకు మిగిలినంతో తేల్చుకుంటూ ఆ పటాన్ని అమ్మితే తనకు వచ్చే లాభాన్ని లెక్కించుకుంటూ ఉంటాడు. వాని ఆలోచన అంతా అక్కడే ఉంటుంది. అతని చెవి వేలం పాటల మీద, దృష్టి వేలపు సుత్తి మీద ఉంటుంది. పాట ఎంత త్వరితంగా పెరుగుతుందో వినడంలోనే అతడు నిమగ్నై ఉంటాడు. కొనే ఉద్దేశం, అమ్మే ఉద్దేశం లేక అక్కడికి వచ్చి ఊరికే పటం చూసేవాడు దాని సౌందర్యానికి ఆనందిస్తూ ఉంటాడు. అతనిదే ఆనందానుభూతి. ఈ జగతంతా ఒక చిత్రపటం. కోరికలన్నీ నశించినప్పుడు కానీ మానవులు దానిలోని ఆనందాన్ని పొందజాలరు. అప్పుడు ఈ అమ్మకాలు, ఈ కొనుగోళ్ళు, ఈ వెర్రి స్వామ్య భావాలు నిలిచిపోతాయి. అప్పిచ్చేవాడు, కొనేవాడు, అమ్మేవాడు అదృష్టమైనప్పుడు ఈ అత్యంత మనోజ్ఞమైన ప్రపంచ చిత్రం మాత్రం నిలిచి ఉంటుంది. ఈశ్వరుని గూర్చి ఈ క్రింది దానికన్నా ఎక్కువ హృదయాంగమైన భావాన్ని నేనెక్కడా చదవలేదు. అతడు మహాకవి, అనాది కవి. జగత్తంతా అతడు నిరవధికానందమున రచించిన కావ్యం. అందు శ్లోకాలున్నాయి, ఛందోబద్ధములైన అంత్యప్రాస గీతికలున్నాయి, లయ తాళబద్ధములైన గేయాలున్నాయి. నిష్కాములైనప్పుడు మనం ఈశ్వర నిర్మిత జగత్కావ్యాన్ని చదివి ఆనందించగలం. అప్పుడునూ సర్వం దైవమయమవుతుంది.
వెలుతురు సోకకపోవడంతో అపవిత్రులుగా ఇన్నాళ్ళు భావింపబడుతుండిన మూలలు, సందులు, గొంతులు, చీకటి కోనలు అప్పుడు దివ్య తేజోమయములవుతాయి. అవన్నీ వాని వాస్తవ స్వరూపాలలో కనిపిస్తాయి. అప్పుడు ఈ ఏడ్పులు, ఆర్పులు, బాలక్రీడలని వారిని మనం ప్రేక్షకులమై చూస్తున్నామని గ్రహించి మన ప్రవర్తనలకు మనమే నవ్వుకుంటాం. కావున మీ కర్మములు చేయండని వేదాంతం బోధిస్తోంది. త్యాగమే ఇంద్రియగోచరమైన ఈ అసత్య ప్రపంచపు త్యాగమే కర్మ రహస్యం. అది మొదటనే బోధిస్తుంది. ఆ బోధకర్థమేమి? సర్వత్రా భగవంతుని చూడండని. అలా చూస్తూ కర్మలు చేయండి. నూరేళ్ళు జీవించాలనుకోండి. ఐహిక వాంఛలన్నీ కలిగి ఉన్న ఆక్షేపం లేదు. కానీ కోరికలకు ఒక దివ్యతను ఆపాదించుకోండి. పరోపకార పరాయణం ఆనందమయం. నిరంతర కార్యాచరణమగ్నం అగు దీర్ఘ జీవితాన్ని కోరండి. ఇలా చేస్తే మీకు విమోచన మార్గం లభిస్తుంది. వేరు మార్గం లేదు. సత్యం తెలుసుకోక నిరర్థకములైన ఐహిక భోగాల్లో కూలిపోయిన వానికి పతనమే గతి. వానికెన్నటికీ ఆదర్శ సిద్ధి లభించదు. అలా కాక ప్రపంచాన్ని ఎప్పుడూ శపిస్తూ అడవులకు వెళ్ళి శరీరాన్ని ఉపేక్షించి ఉపవాసాలతో ప్రాణాలు కొద్దిగా తీసుకుంటూ హృదయాన్ని రసహీనమైన ఎడారిగా మార్చుకొని సానుభూతికి స్వస్తి చెప్పి కర్కుదనానికి నిర్దాక్షిణ్యానానికి ఎరైన వాడు కూడా దారి తప్పినవాడే. అతి సర్వత్రా వర్జింపవలసి ఉండగా సరియైన త్రోవను విడిచి ఒక చివరికొకరు, రెండవ చివరికి ఇంకొకరు పోయారు. ఇరువురు త్రోవ తప్పిన వారే. ఇరువురికి గమ్యం అసాధ్యమే. కాబట్టి ప్రతి వస్తువులోనూ భగవంతుడి నుంచి, ప్రతి వస్తువులో కూడా భగవంతుడు ఉన్నాడని గుర్తించి ఎల్లప్పుడూ కర్మాచరణాసక్తులై ఉండండి. కానీ ఈ జీవితాన్ని దివ్యమని భావించి దైవంగానే ఎంచి ఇదే మన కర్తవ్యమని, ఇది తప్ప మనకు కోరదగినది ఏదీ లేదని ఎల్లప్పుడూ విశ్వసించండి. అన్ని వస్తువులలో ఈశ్వరుడుండగా అతనికై మరో చోటకు వెళ్ళడం ఎందుకు? ప్రతి కర్మములోనూ, ప్రతి తలంపులోనూ, ప్రతి చిత్త ప్రవృత్తిలోనూ అతడిప్పుడే కలడు కదా. ఈ విషయం తెలుసుకొని పనులు చేసుకుంటూ ఉండాలి. త్రోవ ఇదొక్కటే, వేరే త్రోవ లేదు. ఇలా చేసే కర్మఫలాలు మనల్ని బంధించలేవు. నిరర్థక వాంఛలే మన కష్టాలకు, వ్యధలకు మూలమని మనకి ఇప్పటికే తెలుసు. కానీ వానిని దిగ్వీకరించి దైవ సంబంధించే వానిని పవిత్రం చేస్తే ఇక అవి కష్టాలు కానీ వ్యధలు కానీ కల్పించవు. కష్టాలను కానీ వ్యధలను కానీ కల్పించవు. ఈ రహస్యం తెలిసే వరకు మానవులకు ఈ ప్రపంచం రాక్షసంగానే కనిపిస్తుంది. తమ లోపల, తమ చుట్టుపట్ల సర్వత్రా అనంతమైన ఆనందం నిధి ఉందని ఎందరికో తెలీదు. వాళ్ళింతదాకా దాన్ని కనుక్కోలేదు. రాక్షస ప్రపంచం అంటే ఏమి? అజ్ఞానమే అని వేదాంతం ఇచ్చే సమాధానం. మహత్తర నదీ తీరంలో కూర్చొని మనం దప్పికతో చస్తున్నాం. అన్న రాశి ప్రక్కనే కూర్చొని ఆకటితో చస్తున్నాం. ఆనందమైన జగత్తు ఇక్కడే ఉంది, కానీ అది మనకు కనిపించడం లేదు. అహోరాత్రాలు మనం దానిలోనే నివసిస్తున్నాం, కానీ అది మన కళ్ళకు ఆనందమైన కానట్టు కనిపిస్తోంది. మతములు ఈ వింతను పరిశోధించి దాన్ని మనకు స్పష్టం చేయాలని చూస్తాయి. ఈ ఆనందమయ ప్రపంచానికై అన్ని హృదయాలు ఉవ్విళ్ళూరుతున్నాయి. అన్ని దేశ ప్రజలు దానికోసమే వెతుకుతున్నారు. సర్వమతాలకు ఇది ఏకైక లక్ష్యం. కానీ ఒక్కొక్క మత లక్ష్యం ఒక్కొక్క భాషలో తెలుపబడింది. ఈ భాషా భేదం వల్లే లక్ష్య భేదం ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకరొక భాషలో ఒక విధంగా, మరొకరు ఇంకో భాషలో కొంత భేదంగా తెలిపారు. కానీ అందరిలో ఉన్న భావం ఒకటేనేమో. ఈ సందర్భంలో ఇంకా కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మాటలు చెప్పడం చాలా సులభం. సర్వ పదార్థాల్లోనూ, సర్వస్థలాల్లోనూ భగవంతుని చూసిన వెంటనే ఈ ప్రపంచం ఆనందమయమవుతుంది అనే భావం నేను చిన్ననాటి నుంచి వింటున్నాను. కానీ లోకంతో కలిసి 4 దెబ్బలు తిన్న వెంటనే ఆ భావం అదృశ్యమవుతుంది. జనులందరిలో దేవుడున్నాడని భావిస్తూ నేను వీధిలో నడుస్తున్నాను. బలిష్ఠుడొకడు వచ్చి నన్ను పడగెంటుతాడు. నేను నేల కూలి చప్పున లేచి ముఖం జేవురించగా వాణ్ణి పడగొట్టాలని ప్రయత్నిస్తాను. దేవత్వ భావ అదృశ్యమైంది. అందరిలోనూ ఈశ్వరుని చూడుడను మాట చిన్నప్పటి నుంచి వింటున్నాను. అందరిలోనూ, అన్నింటిలోనూ ఈశ్వరుని చూడుడనియే సర్వమతాల బోధ కూడా. బైబిల్ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఇలా బోధించాడు కదా. మనమందరం ఆ బోధ నిర్వృదం. కానీ దాన్ని కార్యరూపంలో పెట్టి చూడడంలోనే చిక్కు. ఈసోపు నీతి కథల ఈసెప్ ఫేబుల్స్లో ఒక దుప్పి తన ప్రతిబింబాన్ని ఓ చెరువులో చూసుకొని
నా శక్తి ఎంత అపారమో చూడు, నా తల ఎంత అద్భుతంగా ఉందో, నా కాళ్ళు ఎంత బలిష్టమో, నేనెంత త్వరగా నడవగలనో చూడు అని తన పిల్లతో ప్రగల్భాలు పలుకుతూ ఉంటుంది. ఇంతలోన దూరాన కుక్కల అరుపు విని అది అపార వేగంతో పారిపోతుంది. కొన్ని మైళ్ళ పరిగెడి రోజుతూ రొప్పుతూ తిరిగి వస్తుంది. ఈ వింత చర్యకి పిల్ల అర్థం అడిగితే, నాకు చాలా శక్తి ఉంది నిజమే, కానీ కుక్కల అరుపు వినబడంతోనే నా ధైర్యం సడలిపోతుంది అని అది బదులు చెప్పింది. మన విషయం కూడా ఇటిదే. మన మానవత్వం ఎంతో గొప్పదని మన తలంపు. మనం బలవంతులమని ధీరులమని భావించుకొని గొప్ప లక్ష్యాలు సాధించాలనుకుంటాం. కానీ క్లిష్ట సందర్భాలు ఎదుర్కొని సత్యనిష్టను పరీక్షింప మొదలడినప్పుడు హృదయ ప్రేరణలు నియమ భంగానికి పురికొల్పేటప్పుడు ఈ కుక్క అరుపులు వినవచ్చినప్పుడు కథలోని దుప్పి పరిస్థితి మనకు వస్తుంది. అలాంటప్పుడు ఈ బోధలన్నిటికీ ఫలమేమి? అపారమైన ఫలం ఉంది. పట్టువదలక చేసే ప్రయత్నం ఎప్పుడు విజయవంతం అవుతుందనడమే ఆ ఫలం. ఒక్క దినంలో దీన్ని సాధించడం అసాధ్యం. ఈ ఆత్మని గురించి మొదట వినాలి, మననం చేయాలి, తర్వాత ఎడతెగకుండా ధ్యానం చేయాలి. ప్రతివానికి నేలపై ప్రాకే క్రిమికి కూడా వినీలాకాశం కనిపిస్తుంది. కానీ అదెంత దూరం? అట్లే మన లక్ష్యం కూడా. అది అపారమైన దూరం నిజమే, దాన్ని పొంది తీరాలనడం కూడా నిజమే. లక్ష్యాన్ని మాత్రమే కాదు పొందాల్సింది, పరమ లక్ష్యాన్ని కూడా. అనేకులు లక్ష్యమేదీ లేక చీకట్లోలాగా జీవితాలు గడుపుతున్నారు. లక్ష్యం ఉండేవాడు 1000 తప్పులు చేస్తే, లక్ష్యం లేనివాడు 50,000 తప్పులు చేస్తాడనడం నిస్సంశయం. ఈ లక్ష్యాన్ని గురించి సాధ్యమైనంత వినాలి. నిరంతర శ్రవణం వల్ల అది మన హృదయంలో ప్రవేశించాలి, మన బుద్ధికి ఎక్కాలి, రక్తనాళాలలో దూరాలి, ప్రతి రోమ కూపంలో వ్యాపించాలి. అంతటా మనం దాని గురించి ధ్యానించాలి. హృదయ భావ భరితమైనప్పుడు నోరు మాట్లాడుతుంది. హృదయం భావ బంధురమైనప్పుడు హస్తం కూడా పనిచేస్తుంది. మనల్ని కర్మాచరణకు పురికొల్పేవి భావాలే. కాబట్టి మనస్సును అత్యున్నత భావాలతో నింపుకోండి. ప్రతి దినము వానిని గురించి వినండి. ప్రతి నెల వానిని గురించి ఆలోచిస్తూ ఉండండి. అపజయాలను లక్ష్య పెట్టకండి. అవి కలగటం చిత్రమా? అవి కలగటం. అపజయాలను లక్ష్య పెట్టకండి, అవి కలగటం చిత్రమా? జీవితానికి అలంకారప్రాయాలు కదా అవి లేని జీవితం ఎంత మందంగా ఉంటుంది. ఈ పోరాటాలే జీవితానికి స్వారస్యమిచ్చేవి. అవే జీవిత సౌరభాలు. కాబట్టి ఈ పోరాటాలను లక్ష్య పెట్టవద్దు. ఆవు అసత్యమాడదు, నిజమే, కానీ అది ఎప్పటికీ ఆవే. మానవుడు కాజాలదు. కాబట్టి అపజయాలచే నిరుత్సాహం పొందకండి. లక్ష్యసిద్ధికై 1000 సార్లు పోరాడండి. అపజయాలచే నిరుత్సాహం పొందకండి. లక్ష్యసిద్ధికై 1000 సార్లు పోరాడండి. 1000 సార్లు ఓటమి ప్రాప్తిస్తే ఇంకొకసారి మరలా ప్రయత్నించండి. అన్నిటిలో దైవాన్ని చూడటమే ఆదర్శం. కానీ మీరు అన్నిటిలో చూడజాలకపోతే మీకు అత్యంత ప్రియమైన వస్తువులో మొదట చూడండి, ఆ తర్వాత మరొక దానిలో, అంతటా ఇంకొక దానిలో, ఇలా క్రమవ్యాప్తిని పొందింపవచ్చు. ఆత్మకు జీవిత పరిమితి లేదు, దాని జీవితం అనంతం. కాబట్టి కాలం చాలదని భీతిల్లక సావకాశంగా ఉద్యమాలు సాగించండి. కార్యసిద్ధి చేకూరుతుంది. ఏకమైన ఈ ఆత్మకు మనోజవం కన్నా ఎక్కువ వేగం ఉంది. అది దేవతలకు సైతం ప్రాప్తించలేదు. మనసుకు దూరవగాహం అది కదలుతుండడం వలనే సర్వం కదలును. ఏకమైన ఈ ఆత్మకు మనోజవం కన్నా ఎక్కువ వేగం ఉంది. అది దేవతలకు సైతం ప్రాప్తించలేదు. మనసుకు దూరవగాహం అది కదలుతుండడం వలనే సర్వం కదలును. అన్నిటికీ అదే ఉనికి. అది చలిస్తుంది, చలించదు. అది దూరంగా దగ్గరగా కూడా. అది అన్నిటికీ లోపల బయట కూడా ఉంది. అన్నిటినీ నిండి ఉంటుంది. సర్వప్రాణుల్లోనూ ఆ ఆత్మనే. ఆ ఆత్మలోనే సర్వప్రాణులను చూసేవాడు ఆత్మకెన్నడూ దూరం కానేరడు. జీవకోట్లన్నీ ప్రపంచమంతా ఆత్మలోనివిగా కనుక్కున్నప్పుడే మానవునికి పరమసత్యం సిద్ధించినట్లు. అతనికి మోహాలు లేవు. జగత్తులో ఈ ఏకత్వాన్ని కనుగొన్న వానికి శోకం ఎలా ఉండగలదు? వేదాంత మతంలో గల మహావిశేషాలలో ఈ సర్వైక్యత ఒకటి. అజ్ఞానమే తాపత్రయ మూలమనే భిన్నత్వ భావమే మానవులంతా భిన్నులు, జాతులని భిన్నములు, భూమండల చంద్రమండలాలు పరమాణువులన్నీ పరస్పర భిన్నములు అనే ఈ భిన్నత్వ భావమే అజ్ఞానమని అది నిరూపిస్తుంది.
వేదాంత మతంలో గల మహావిశేషాలలో ఈ సర్వైక్యత ఒకటి. అజ్ఞానమే తాపత్రయ మూలమనే భిన్నత్వ భావమే మానవులంతా భిన్నులు, జాతులన్నీ భిన్నములు, భూమండల చంద్రమండలాలు పరమాణువులన్నీ పరస్పర భిన్నములు అనే ఈ భిన్నత్వ భావమే అజ్ఞానం అనేది నిరూపిస్తుంది. ఈ భేదభావమే మన తాపత్రయ కారణం. ఈ భిన్నత్వం లేదని, ఇది అసత్యమని వేదాంతం పలుకుతోంది. పైకి మాత్రమే ఈ భిన్నత్వం, లోపల ఏకత్వమే కనిపిస్తుంది. మానవులుండర్లకు, జాతులుండింటికి, ఉన్నతులకు, హీనులకు, ధనికులకు, బీదలకు, దేవతలకు, మానవులకు, జంతుజాలానికి అన్నిట్లో ఐక్యమే ఉందని కనిపిస్తోంది. అగాధ పరిశీలన చేస్తే సర్వ పదార్థాలు ఆ ఒక్కని వివిధ రూపాలే అని తెలుస్తోంది. ఈ ఐక్య భావాన్ని గ్రహించువానికిక మోహభ్రాంతులు లేవు. అతడెట్లు భ్రాంతుడవుతాడు? అన్నింటిలో ఉన్న సత్యం, అన్నింటిలో ఉన్న నిగూఢ సత్యం అతనికి తెలిసిపోయింది కదా. అతనికి తాపాలు ఎలా ఉంటాయి? కోరికలే ఉంటాయి. అన్నింటిలో గల సత్యం ఆ మూల సత్యమే, ఆ పరమాత్ముడే, ఆ సర్వైక్యత్వమే, ఆ అఖండ సత్తయే, ఆ అఖండ చిత్తే, ఆ అఖండానందమే అని అతడు గ్రహించాడు కదా. అక్కడ మరణం లేదు, వ్యాధి లేదు, దుఃఖం లేదు, తాపం లేదు, అసంతృప్తి లేదు. అంతా పరిపూర్ణఖ్యం, పరిపూర్ణ ఆనందం. అతడిప్పుడు ఎవరికై దుఃఖిస్తాడు? పరమసత్యంలో మరణం లేదు, తాపం లేదు. అందు ఎవరి కోసం దుఃఖించడం? ఎవరి ఎడ సానుభూతి చూపడం? సర్వం అతడే నిండి ఉన్నాడు. ఆ శుద్ధుడు, ఆ అకాయుడు, ఆ నిరవయవుడు, ఆ పాపరహితుడు, ఆ కవి, ఆ మనిషి, ఆ స్వయంభువు, ఆ కర్మఫల ప్రదాత, ఈ అజ్ఞలోకానికి అవిద్యావయారూపమైన ఈ లోకానికి నిజానికి ఉనికి ఉందనుకొని దాన్ని ఉపాసించేవారు చీకటిలో అల్లాడుతున్నారు. జీవితకాలమంతా ఈ లోకంలోనే గడిపి దీనికన్నా శ్రేష్టం అయినదొకటి ఉందని తెలుసుకోని వారు అంతకన్నా చీకటిలో అల్లాడుతున్నారు. కానీ ఈ ప్రకృతి రహస్యాన్ని తెలిసినవాడు, ప్రకృతిని ఆధారంగా చేసుకొని ప్రకృతికి అతీతమైన వస్తువును కనుగొన్నవాడు మరణాన్ని దాటుతాడు. ప్రకృతికి అతీతమైన వస్తువు తోడ్పాటుతో నిత్యానంద ప్రాప్తి పొందుతాడు. సూర్యుడా, నీ బంగారు బింబంతో కప్పిపెట్టిన నీలోని సత్యాన్ని తెర తొలగించి కళ్ళకు కనిపించేలా చేయి. నీలో నివసించి ఉన్న సత్యం నాకు తెలుసు. నీ కిరణాల యొక్క దివ్యత్వం నా యొక్క వాస్తవికార్థం నాకు తెలుసు. నీలో నుండి ప్రకాశించే ఆ వస్తువు నాకు తెలిసింది. ఆ సత్యాన్ని నేను చూస్తున్నాను. ఆ సత్యమే నాలో కూడా ఉంది. నేనే ఆ సత్యాన్ని. ఇదండి జ్ఞానయోగంలో ఈశాన్యామిదగం సర్వం. ఇది మన వివేకానందుడు గారు ఉపన్యాసం. ఎప్పుడు ఎక్కడ? లండన్లో 1896లో. ఈశావాస్యమిదగం సర్వం. చాలా చక్కగా ఇచ్చారు. చాలా చాలా సూపర్గా ఉంది. వినండి, ఎంజాయ్ చేయండి. మనకు చాలా బోధన కూడా విషయం చాలా తెలుస్తుంది దీనివల్ల. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ జయప్రకాష్. Thank you.